హిడ్మాతోని మొత్తం మావోయిస్టుల శకం అంతమైంది అనే ఒక చర్చ జరుగుతుంది. నిజంగా మావోయిస్టుల శకం అంతమైనట్ట? ఒక సమస్యలు ఉన్నంత వరకు మావోయిజం ఉంటుంది కదా. ఇప్పుడు సమస్యల పరిష్కారం కానంత వరకు ఏదైతే సమస్యల పరిష్కారం కాకుండా ఉంటుందో ప్రజలు పోరాట రూపాన్ని ఎంచుకుంటారు. సో పోరాట రూపం అది, పోరాటం అది. సరే నువ్వు సాయుధ పోరాటం కనుక మేము అని చేస్తున్నాము అంటే ఓకే, ప్రజాస్వామ్యయుతంగా లేదని మీరు అనుకుంటే సరే, వాళ్ళ పట్ల మీరు కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరించాలి, అంతే కదా. మీరేమంటూ వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించలేరు అని చెప్తున్నా మీరు, మరి మీరెందుకు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తలేరు? సో అది అక్కడ అంతమైనా అక్కడ పోయినా వ్యక్తులు చంపేసినా కూడా సమస్యలు ఉన్నంత వరకు ఆ సిద్ధాంతం ఉంటుంది. నీకు దోపిడీ ఉన్నంత వరకు ఉంటుంది, నీకు అణచివేత ఉన్నంత వరకు ఉంటుంది, అసమానతలు ఉన్నంత వరకు ఉంటుంది. ఇప్పుడు ఒక దండకరణలో ఉన్నదా మనం అనుకునేది? దండకరణే కాదు కదా, చాలా రాష్ట్రాల్లో ఉన్నది, ఏఓబిలో ఉన్నది, ఇంకా వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నది, ఇక్కడ కూడా పోరాటాలు జరుగుతున్నాయి. వీళ్ళ మరణంతోనే వీళ్ళ ఎన్కౌంటర్తోనే ఇది అంతం అవుతుంది అనడం అనేది బీజేపీ ప్రభుత్వం భ్రమది.